ఈరోజు వాక్య ధ్యానాంశం దావీదు విజయ రహస్యం. ప్రతి విషయంలో మనిషికి విజయం కావాలి. విజయం కోసమే మనిషి తాపత్రయపడుతూ ఉంటాడు, ప్రయాసపడుతూ ఉంటాడు. విజయము మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. విజయము మనిషికి గౌరవాన్ని, ఘనతను తీసుకువస్తుంది, గుర్తింపునిస్తుంది. కాబట్టి మనిషి విజయం సాధించాలని ఆరాటపడతాడు. సంఘం విస్తరించాలి, సభ్యులు పెరగాలి అని సాధారణముగా ప్రతి సేవకుడు కోరుకుంటాడు. కానీ సేవలో, ఉద్యోగ ప్రయత్నములో, వ్యాపారంలో, కుటుంబాన్ని నడిపించే విషయంలో, బిడ్డలను పెంచే విషయంలో ఆశించినట్టుగా జీవితంలో విజయాన్ని సాధించేవారు, విజయముతో కూడిన ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తున్నవారు ఎంతమంది? ఎందుకని కొందరు విజయాన్ని సాధిస్తున్నారు? ఎందుకని మరి కొందరు ఓడిపోతున్నారు? బైబిల్లో దావీదు గురించి చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. దావీదు విజయం వెనక ఉన్న ఆధారము అతని సుబుద్ధి, అనగా దావీదు మంచి బుద్ధి గలవాడు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 1 సమూయేలు 18:14. సహోదరుడా, సహోదరి, ఆధ్యాత్మిక జీవితంలో అలాగే మనము చేసే ప్రయత్నములో విజయం సాధించాలంటే మొదట మన బుద్ధి బాగుండాలి, మన మనసు సరైనదై ఉండాలి. మన హృదయము సరైనది కాకపోతే, మనసు మంచిది కాకపోతే మనము చేసే పనులలో, ప్రయత్నాలలో విజయము సాధించటం సాధ్యము కాదు. ఒక సమయంలో గారడీ సీమోను పేతురు దగ్గరికి వచ్చి, నీవలే నేను కూడా నా హస్తాన్ని పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చులాగన ఆ వరాన్ని నాకు ఇవ్వండి. మీరు కలిగి ఉన్నటువంటి ఆత్మశక్తి, ఆ ఆత్మవరము నాకు ఇవ్వండి. ఎంత డబ్బులు కావాలో చెప్పండి, ఇస్తానన్నాడు. అపోస్తలుల కార్యం 8:18-19. పేతురు తాను కలిగి ఉన్న వరాన్ని పంచిపెడుతున్నట్టుగా ఈ గారడివాడు భావించి, మీరు కలిగి ఉన్న ఆ వరాన్ని నాకు ఇవ్వమని పేతురుని అడుగుతున్నాడు. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించాలని కోరుకునినందున నీ వెండి నీతో కూడా నశించును, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అని గారడీ సీమోని యొక్క చెడ్డ బుద్ధిని బయటపెట్టెను. చెడు బుద్ధితో ఏది పొందుకొనో ప్రయత్నము చేసినా అది మనకి దొరకదు. సహోదరి, సహోదరుడా, నీవు ఈరోజు ఏమి సంపాదించాలనుకుంటున్నావు? విజయమా, ఉద్యోగమా, వ్యాపారంలో లాభమా? నువ్వు ఏదైతే పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావో అది నువ్వు పొందుకోవాలంటే మొదటగా నీవు మంచి బుద్ధిని కలిగి ఉండాలి. దేవుడు మనకు ఏదైనా ఇచ్చే ముందు మొదటిగా మన హృదయాన్ని చూస్తాడు. కావున ఎల్లప్పుడూ మన హృదయాన్ని ఆయన ఎదుట సరైనదిగా ఉంచుకోవాలి. దావీదు పోయిన చోట్లల్లా దేవుని సహాయం పొందాడు. దావీదు పోయిన చోటెల్లా దేవుని రక్షణ ఉంది. దావీదు పోయిన చోట్లనెల్లా దేవుని కాపుదల ఉంది. దీనంతటికీ కారణము దావీదు సుబుద్ధి కలిగి ఉండను. దేవుడు దావీదుకు తోడైండను. సుబుద్ధి గలవానికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.